Está,
అడుగుతున్నారు. మా మునివరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. దాన్ని చిత్తములతో సింహాసనమున్న పరమేశ్వరుని కూర్చొని ఉన్నాడు. పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించి పౌర్ణమి ముందుగా వచ్చాడు శుక్రవారం చేయవలను అని పార్వతీదేవికి ఇట్లా చెప్పాను. ఎట్లా చేయాలి, ఆ వ్రతమును ఎవరి విధము చేయాలి, ఏ దేవతలు పూజించాలి పార్వతీదేవి అడిగింది. ఓ కాచాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తారంగా చెప్తున్నాను వినండి. మగధ దేశమున గుడి ఉన్నొకటి పట్టణమున ఇండ్లు కండ్లు పట్టణమంతయు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ పవిత్రంగా చేస్తున్నారు. గయ్యాలైన మిగతా ప్రియురాళ్ళు చెప్తున్నారు. ఇంట్లో అమ్మ ప్రతివర్తను మహాలక్ష్మి స్వప్నంలో వరలక్ష్మీదేవి ప్రదక్షిణలు నమస్కారాలు
చేసి నమస్తే సర్వలోకం జనపూజలు కలుగుతున్నవి అని చెప్పి జనాంతరం చేసి పుణ్య విశేషము మీ పాదాలలో దర్శనము కలిగింది అని చెప్పి అలా పెనువిధితో మామగారితో మొదలైనవన్నీ చెప్పి వారు స్వప్నంలో నీకు స్వప్నమైన శ్రావణ మాసము వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతము ఆవశ్యకి చారుమతి దేవి కుటుంబములకు అనేక విధాలుగా బయలుదేరారు పట్నము చేసి అదొక ఆసనముపై దానిపై కొత్త బియ్యం పోసి నలుగురు మొదలు దేవికి నానావిధ భక్ష్య మోక్షములు నివేదించి ప్రదక్షిణ చేసి ఇంట్లో ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళనందు గల్లు చుట్టుకున్న గజ్జలు మొదలగు ఆభరణములన్నీ కలిగి ఉన్న చారుమతి మొదలు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షములందు తగతగ మెలుగుతూ ఉన్నాయి. బాలచంద్రములు నవరత్న ఖచ్చితమైన కంకణములు మొదలగు ఆభరణములన్నీ కలిగాను. ఇంకొక కట్టి చూపింది. स्वरूपिण्यै नमः। ओम विद्याय नमः। ओम शुभाय नमः। देवताय नमः। ओम सर्वेश्वराय नमः। ओम सर्वज्ञानी नमः नमः। ओम वेदवेद्याय नमः। ओम सर्वपूजिताय नमः। ओम कुसुमपुत्रिकाय